హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్, వీడియోస్ చెక్ అయితే చాలా డేస్ అయితే అవుతుంది అండ్ మన 319 కూడా ఎక్కువ శాతం అయితే తీయట్లేదు. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి మన 319 అయితే సెకండ్ సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. అండ్ సెకండ్ సర్వీస్ చేయించడానికి కూడా కొంచెం అయితే టైం అయితే ఉంది. ఎందుకు చేయిస్తున్నానంటే ఈ మంత్ నేను లదాఖ్ రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. నేను మనోజ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ అయితే మేము ముగ్గురం కలిసి లదాఖ్ రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ తొందరగా సర్వీస్ చేయిస్తే మాకు రైడ్కి ప్రాబ్లం లేకుండా ఉంటుందని సెకండ్ సర్వీస్ అయితే త్వరగా అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా గోప్రో వ్యూలో అయితే మాట్లాడేసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి నియర్ గుంటూరు దగ్గరలో అయితే ఉన్నాను అనమాట. కానీ ఆ గుంటూరు దగ్గర నుంచి విజయవాడ వచ్చేసి ఒక 30 to 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గోప్రోలో అసలు SD కార్డ్ ఎర్రర్ అని చూపించింది అనమాట. వేరే SD కార్డు కోసం నేను మళ్ళీ 15 కిలోమీటర్స్ బ్యాక్ అయితే మళ్ళీ వెళ్ళాను. అంతా కూడా ఎట్టనే పోయిందనమాట. ఇంటి దగ్గర నుంచే చేసుకుంటూ వచ్చాను. ఆ రికార్డింగ్ అంతా ఎగిరిపోయింది, అసలు రికార్డ్ అవ్వలేదు. గోప్రో ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు కానీ మెమరీ కార్డ్ ఎర్రర్ అని వచ్చేసి ఆగిపోయిందనమాట. నేను ఎందుకో ఒక్కొక్కసారి డౌట్ వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాను రికార్డ్ అవుతుందా లేదా అని. టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాను. 10:33, 10:42 కరెక్ట్గా 10 minutesలో టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. గాయస్, మేమైతే షోరూమ్కి అయితే వచ్చేసాం అనమాట. And this is Bajaj KTM Service Center. సెకండ్ సర్వీస్ అన్నా. నా వాటర్ వాష్ ఏమొద్దు. ఇది ఉంటుందా మీ దగ్గర? స్పేర్ ఉందా? ఇది విరిగిపోయింది. అమ్మా, 2024లో కూడా డ్యూక్ 390 బ్లాక్ వస్తే ఎంత బాగుండు. సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. షోరూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాను అనమాట. అండ్ మళ్ళీ సర్వీస్ కూడా అప్డేట్ చేశారు. 7,499, 7,500కి అయితే మళ్ళీ థర్డ్ సర్వీస్కి అయితే వెళ్ళాలన్నమాట. KTM షోరూమ్కి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి సర్వీస్ సెంటర్ ఒక చోట, షోరూమ్ ఒక చోట అయితే ఉందన్నమాట. షోరూమ్కి వెళ్ళేసి ఒకసారి అడ్వెంచర్ 390 వచ్చిందో లేదో చూడాలి. లాస్ట్ టైం కూడా ఒకసారి చెబుతానన్నారు వస్తే, అది నాకు కాల్ రాలేదు. ఒకసారి వెళ్ళి ఇప్పుడు చూద్దాం అని అయితే ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడ నుంచి షోరూమ్ కూడా నాకు తెలిసి ఒక 1.5-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
longer than a few minutes later. Ah, 390 వచ్చింది గాయస్. $390 అడ్వెంచర్ టెస్ట్ డ్రైవ్ ఉందా? లేదా? డెలివరీ వరకేనా? టెస్ట్ డ్రైవ్స్ ఎప్పుడు వస్తాయి? టెస్ట్ డ్రైవ్ చేయడానికి ఎప్పుడు వస్తాయి? అదే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, ఇంకో వెహికల్ రావాలి టెస్ట్ వెహికల్, సో దాని గురించి. ఓకే, ఎట్లా ఉంది అంటే మీ దగ్గర 390 తీసుకున్నా డ్యూక్. ఐడియా ఉంది. ఓకే 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 థ్యాంక్స్ అండి. గాయస్ బైక్లో నుంచి అయితే ఇంజన్ ఆయిల్ కారుతుందన్నమాట. ఒకసారి వెళ్ళాలి మళ్ళీ షోరూమ్ దగ్గరికి. గాయస్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారనమాట. అండ్ ఆ ఆయిల్ ఫిల్టర్ దగ్గర ఒక చిన్నది వాషర్ టైప్లో ఉంటుందన్నమాట. అది వచ్చేసి సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు అక్కడ. దానివల్ల అది కొంచెం గ్యాప్ వచ్చేసరికి అది లీక్ అవుతున్నాయి. దాన్ని కొత్త వాషర్ వేసేది కొత్తది వేసి అయితే రిప్లేస్మెంట్ చేసేసి ఇప్పుడైతే సాల్వ్ అయితే చేశారు. అండ్ గైస్ సెకండ్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ సెకండ్ సర్వీస్ కూడా కాస్ట్ వచ్చేసి 1988 అయితే సంథింగ్ పడింది. అండ్ అంతెందుకు పడింది అంటే అక్కడ నాకు సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1500 కానీ 420 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడింది అనమాట. ఎందుకంటే పిలియన్ సీట్ దగ్గర లెఫ్ట్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే విరిగిందనమాట. అది కొత్తది ఇచ్చేసరికి 420 రూపీస్ ఎక్స్ట్రా అయితే నాకు అందులో యాడ్ చేశారు. సో టోటల్గా అమౌంట్ వచ్చేసి 1988 అయితే పడింది. అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1500 అయితే పడింది. అండ్ గాయస్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ తొందరగా. లదాఖ్ రైడ్ ప్లాన్ ఉంది, అప్డేట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తూ ఉంటాను.